అన్వేషించారు. ఒకరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోతారా అని చూశారు. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఆ స్త్రీని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించగా, దానికి గణేశ దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. ఇలా చేయటం వల్ల చవితి నాడు ఆమె తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసి మరణించింది. అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒకసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి చేరుకోవడం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. సంకష్టహర చతుర్థి వ్రత పుణ్యఫలాన్ని పొందిన ఆ స్త్రీ మృతదేహాన్ని తమకు ఇస్తే ఇంద్రుడి విమానం తిరిగి బయలుదేరుతుందని సైనికులు గణేశ దూతని ఎంతగానో బతిమాలారు. ఆమె పుణ్యఫలాన్ని సైనికులకు ఇవ్వడానికి గణేశ దూత అంగీకరించలేదు. ఆమె దేహం మీద నుంచి వీచిన గాలి ఆ విమానాన్ని తాకటం వల్ల ఆ విమానంలో కదలికలు మొదలైనాయి. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివల్ల ఇంద్రుడి విమానం బయలుదేరుతుందని చెప్పవచ్చు. ఈ కథ సంకష్టహర చతుర్థి ప్రాముఖ్యత మరియు ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్టహర చతుర్థి నాడు ఉపవాస దీక్ష యొక్క ప్రాముఖ్యతను తెలుపుతోంది. ఈ వ్రతం ఆచరించిన వారికి అనుకున్న పనులు సరైన సమయానికి నెరవేరి ఈ వ్రత పుణ్యఫలం వలన మరణానంతరం